రైట్ గా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మెదక్ పార్లమెంటరీ ఇన్ఛార్జి ప్రీతం, పటాన్చెరు ఇన్ఛార్జి దయాకర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి, పటాన్చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ నాయకుడు నీలం మధుతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతి అర్హుడి పేరు ఓటర్ల జాబితాలో నమోదు అయ్యేలా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఇప్పుడు గతంలో ఒక్కొక్క బూతులో విస్తరణ ఉండేది. ప్రత్యేకంగా ప్రతి బూతుకు 200 నుంచి బాధ్యత మొదలుపెట్టింది. అయితే ఇప్పుడు చెప్పిన ఈ ముందు మీకు నాకు ఓటు హక్కు లేకుండే కేవలం ఓటు ఎవరికి అంటే తలవంతులకు మాత్రమే ఉండే, ప్రణాళికలకు మాత్రమే ఉండే. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరికీ కూడా
ఎస్టీ పార్టీ ఇండియా నియమనం చేసేది ఉండే అటువంటి మన రాజ్యాంగంలో ఉండే. కానీ ఎలక్షన్ కమిషన్ కూడా ఓ కేంద్ర మంత్రి ద్వారా వారికి కావాల్సిన వ్యక్తులను కమిషనర్గా పెట్టుకొని ఈ రోజు ఓట్లలో జరగాలని అనుకుంటూ బీజేపీ నాయకులతో మీ ఓటు నా ఓటు తీసే ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. అది మన ప్రభుత్వంలో మనలో ఎన్నికలు మనం అనుకోలేము. కానీ మనకంటే రాష్ట్రం వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ ఆమె పేరు చెప్తే ముచ్చట్లు పడతాయి. మరి అక్కడ కూడా బియ్యంలో వ్యవస్థ ఉంది. వాళ్ళు ప్రభుత్వం చాలా ఉండే. కానీ ప్రభుత్వంలో ఉన్నా కూడా టీఎంసీ పార్టీకి చెందిన 65 లక్షల ఓట్లను తీసేసి ఈరోజు మమతా బెనర్జీని మన రాజకీయంగా ఓడగొట్టి నైతికంగా పూర్తి స్థాయిగా గతం చేసే ప్రయత్నం చేసింది. ఇదే కాకుండా బిహార్ రాష్ట్రంలో ఉన్న వారికి 38 లక్షల ఓట్లను తీసేసి ఉంటున్నారు. ఈరోజు మన మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రావడానికి ఆ కుటుంబంలో కూర్చున్న ప్రతి ఒక్క కార్యకర్త ఏదో ఒకరు పోలీస్ స్టేషన్ ఉంటారు, ఏదో ఒకరు ధర్మాల కూర్చుంటారు. తెలంగాణ వచ్చిన తర్వాత మీరెక్కడ చేసిన పోరాటం, మీరెక్కడ చేసిన కృషి వల్ల ఈ రోజు రాష్ట్రంలో 35 లక్షల ఓట్లతోని 65 సీట్లతోని ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మీ అందరి కష్టం వల్ల ఈ వేదిక మీద ముగ్గురు కార్పొరేషన్ చైర్మన్ కూర్చున్నాం. ఈ రోజు చైర్మన్ కారణం అది మీరే కూర్చున్నారు. ఈ రోజు గమనించాల్సిన అవసరం ఉంది. 95 లక్షల ఓట్లతో మనం 45 సీట్లు గెలుచుకున్నాం. కానీ రాష్ట్రంలో 1,8 లక్షల ఓట్లను మీరు తీసే ప్రయత్నం చేస్తున్నారు. మన ప్రకాశం నియోజకవర్గానికి సంబంధించి 4,400 4,28,000 ఓట్లు ఇప్పటికీ 1,68,000 ఓట్లు మాత్రమే స్పష్టంగా ఉన్నాయి. మిగతా 3 లక్షల ఓట్లను మీరు ఈరోజు రాష్ట్రం నుంచి బయటపెట్టిండ్రు. దాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని తెలియజేయడానికి వస్తున్నారు. ఇది రాజకీయాలు అయితే కాదు, అంతేగా పోరాటం కాదు, పార్టీ అసలే కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయినా ఇంతే పార్టీ అయినా ఓట్లను కాపాడాల్సిన బాధ్యత ఓ నాయకుడిగా మీ మీద ఉంది. మీ బూట్లో బియ్యంలో మీకు చెప్పకుండా మీ బూట్లోకి రావడానికి వీలు లేదు. ఎందుకంటే మేము పార్టీ ద్వారా మా కార్యశీల ద్వారా మా డీసీసీ అధ్యక్షుల ద్వారా మీరు నియమింపబడ్డారు. ఈ రోజు మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి మీరు మీ బూట్లలో ప్రతినిధులు మీకు తెలియకుండా మీ టీఏలో మీ బూట్కి రావడానికి వీల్లేదు. ఇంకా ఎప్పుడైతే ద్వారా మా కార్యశీల మీ బూట్కి సంబంధించిన టీఏలో పేరు ఇస్తాడు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాడు. వాళ్ళకి ఫోన్ చేయండి. ఫోన్ చేసి మా బూట్కి సంబంధించిన టీఏలోని మీరు వాళ్ళ తెలంగాణకి రావద్దు, మీరు వచ్చినప్పుడు చెప్పండి, మీతో పాటు లోపల మేము కూడా వస్తామని చెప్పి మీరందరూ చెప్పాల్సిన బాధ్యత ఉంది. మరి ఈరోజు 2008 ఎన్నికలు ఉన్నాయి. కానీ ఆ ఎన్నికలకు ఓటే ఈ పరాజయం విజయంగా భాగంగా విజయంగా మీరు ఏ విధంగా పోగొట్టుకుంటున్నారో రేపు కేంద్రంగా కాబోతామని చెప్తా ఉన్నాం. మనందరం కట్టలేకపోతే ఆ రోజు మనం ఐకాన్ ముగ్గుతోని మనం ఎలక్షన్ తర్వాత 40,000 ఐడెంటిఫై చేసి మరి దొంగలు తీసేయమంటే కూడా ఆ రోజు అధికారులు పెట్టుకొని ఏ ఒక్కరు కూడా వాళ్ళు తీసేది. అయినప్పటికీ మన కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడ కూడా బాధపడకుండా తీసేయకుండా మన కష్టం పెడితే ఈరోజు రాష్ట్రంలో కార్యకర్తల కష్టం చేస్తా వచ్చింది. ఈరోజు 57,000 ఓట్లు వేసుకున్నా 3,500తోనే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం తప్ప నువ్వు గెలిచిందో ఓట్లతో. కాబట్టి ఇప్పుడు ప్రజాసంఘంలో పత్రికలో రేపు నెల రోజులకు ప్రధాన నియోజకవర్గంలో మీ బాగుగా బయటపడవచ్చని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ అందరి సంఘాలు చూస్తున్నారు, మేమే బలవంతమంటున్నారు, ఏవే ప్రజాస్వామ్యంలో పనిచేయగల నాయకులు చెప్తా ఉన్నారు. వాళ్ళు ప్రజాస్వామ్యంలో పనిచేసినటువంటి నాయకులు కాదు, ఒంగోలులో ఎదుర్కొంటూ రాజ్యం ఎత్తినటువంటి నాయకులు. ఇది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ప్రపంచ నియోజకవర్గంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా రేపు కార్పొరేషన్ కానీ రేపు ఉన్నటువంటి రిజర్వేషన్ కానీ కానీ కాంగ్రెస్ పార్టీ ప్రపంచ నియోజకవర్గంలో గెలవబోతుంది. మంచి మెజారిటీతో కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు ఆ ట్రైనింగ్ దాంట్లో టీఏలో పాత్ర చాలా ముఖ్యం. కాబట్టి దయచేసి మన కష్టం 5 ఏళ్ళ దాకా నేను కష్టపడే వరకు ఇప్పుడున్నటువంటి రోజులు
ఎమ్మెల్యేలు అందరూ కూడా నియమితులైన వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ బిఏలు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు బిఏలు మాత్రమే చాలా జాగ్రత్త ఎక్కడ తప్పకుండా ఖండించాల్సిన అవసరం ఉంది. నిజంగా జడ్జిమెంట్ పోతుంది అని అంటే తప్పకుండా మీ బిఏలు అటెండింగ్ లేకపోతే అక్కడ బిఏలు చేయలేదని పడుతుంది. కాబట్టి బిఏలు అంటే బిఏలు అంటే వాళ్ళే చాలా కీలకము. కాబట్టి మీ పాత్ర చాలా గొప్పది. రేపు మీ పాత్ర పోయి ప్రణాళికలో రేపు కార్పొరేటర్కి కూడా గెలవబోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇప్పుడు మన టీజీఐఎస్సీ చైర్మన్ గారు, మన జిల్లా అధ్యక్షురాలు గారు అమ్మ నిర్మలా జగ్గారెడ్డి గారు దేశంలో ఏ జరుగుతుంది అనేది ఓటర్ లిస్టు సవరణ జరుగుతుంది. ఓటర్ లిస్టు బిఎల్ఎస్ ముఖ్య పాత్ర ఉండాలి. బిఎల్ఎస్ బూత్లో ఏజెంట్ లో ఉంటారు. ఆ ఏజెంట్లను మన ఓట్లు తీసుకున్నా లేక గతంలో ఓట్లు తీసుకున్నా చనిపోయిన ఓట్లు తీసేస్తున్నా లేదు దొంగ ఓట్లు ఇక్కడ లేకుండా మీరు నమోదు చేసుకున్న ఓట్లు తీసేస్తున్నారు అనేది కూడా బిఎల్ఎస్ సూచన ఉంటుంది. ఎందుకంటే బూత్ వైజ్ ఏజెంట్కి ఇవన్నీ సమస్యలు తెలిస్తే అక్కడ ఆ బూత్ లో ఉండే ఒక బూత్ ఉండే వెయ్యకుండా 500 కూడా ఎంతమంది జనం ఉన్నాయి, ఎంతమంది చనిపోయిన ఉన్నారు, ఇవన్నీ తెలిస్తే కూడా బూత్ ఏజెంట్ కలుసుకుంటే ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రభుత్వం తీసుకురావచ్చు. ఎందుకంటే వాళ్ళు నాటి చేయొచ్చు, దొంగలు ఉన్నాయా, పనులు ఉన్నాయి, ఇవన్నీ కాపాడుకోవడానికి కూడా బూత్ ఏజెంట్ ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఇక్కడ వచ్చిన మన మార్కెటర్స్ వాళ్ళు శిక్షణ చెప్తారు. అవన్నీ కూడా సూచనలు తప్పకుండా తీసుకొని దాన్ని ఇంకా ముందు తీసుకోవాలి. ప్రజల ఎందుకంటే డిఎస్ఎస్ ఎలక్షన్ ఉన్నాయి. ముఖ్యంగా మన అన్ని ఊరు పదార్థాలు ఇక్కడ కూడా ఎక్కువ మన పొగలు ఉన్నాయని చెప్పి అవి కూడా పోతాయి. కాబట్టి మీరు అందరూ కూడా కార్పొరేట్ నిలబడే అభ్యర్థులు కూడా బియ్యంతో మీరు కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారు లేదా ఆఫీసర్ కరెక్ట్ గా చేస్తున్నారు లేదా వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ కోఆర్డినేట్ చేసి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా. మరి ఓట్లను దొంగ ఓట్లను పిలవడం మనందరికీ తెలిసిందే. మరి దీన్ని పరిశీలనకి మన యువ నాయకులు రాహుల్ గాంధీ ఓటు చేయడం తల్లిదండ్రి దాన్ని అరికట్టాలని మరి పార్లమెంట్లో కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా పార్లమెంట్ ఒక మినీ ఇండియా టైప్ ఉండదు కాబట్టి అన్ని రాష్ట్రాలు ఇక్కడ ఉండడం జరుగుతుంది. వాళ్ళ ఓట్లు కూడా ఇట్లా నమోదు చేసుకోవడం జరిగింది. వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది, వాళ్ళకి పైసలు ఇస్తే వాళ్ళ ఓటు వేస్తే ధర్మంగా భావిస్తారు. వాళ్ళకి శాతం అభివృద్ధి అవసరం లేదు, కాలుష్యం అభివృద్ధి అవసరం లేదు, వ్యక్తిగా ఎవరు ప్రజలకు న్యాయం చేసేది వాళ్ళకి అవసరం లేదు. అలాగే మనం 2018 నుంచి కూడా పోరాటం చేస్తున్నాం. కాంగ్రెస్ కోర్టు ఉన్నాయంటే డిఎస్టీవీ అన్ని కూడా డిలీట్ చేస్తే మళ్ళీ మనం నమోదు చేసుకున్నాం. అధికారులు మరి మన మాట వినలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఓటర్లను చాలా కూడా మరి అన్యాయం చేయడం జరిగింది. మరి అలాంటి అనుభవం మనం చూసినాం. ఇది మంచి కార్యక్రమం. ఎవరైతే బిఎల్ఏగా ఇప్పుడు ఎన్నుకున్నారో వాళ్ళు నిజంగా రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి మూల కారకులు అవుతారు. ఇప్పుడు వాళ్ళనే డిపెండ్ అయి ఉండాలి. ఎట్లా అంటే ప్రతి ఒక్కరు కూడా ఫామ్ ఫిల్అప్ చేయాల్సిందే. మాకు ఓటు ఉంది, మేము ఈ 3 రోజులను మేము పుట్టాల నుంచి ఉన్నాము, మా ఓటు ఫామ్ ఎందుకు నింపాలని కొంతమంది అనుకుంటారు. దాన్ని మీరు సవరించి వాళ్ళకు అర్థమైనట్టు చెప్పాలి. ఇది కొత్త పద్ధతి ఇచ్చింది కాబట్టి మీరు ఈ 3 రోజులైనా మిమ్మల్ని అందరూ గుర్తించినా కానీ ఫామ్ నింపాల్సిందే. ఫామ్ నింపితేనే ఓటర్కు కలుగుతుంది, లేకపోతే ఓటు రాదు అని వాళ్ళని ఒప్పించి మెప్పించి వాళ్ళ ఫోటో వాళ్ళ సంతకాలు తీసుకోవాల్సిందే. అలాగే మనం మన బూత్లో ఉన్న ఇళ్ళకి వెళ్తే కొంతమంది ఇళ్ళలో ఉండరు. అలాంటప్పుడు వాళ్ళు లేరు కదా అని వదిలేయండి. 10 సార్లు కాదు 100 సార్లు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో
బాధ్యత తీసుకోవాలి. లేకపోతే వాళ్ళకు ఓటు హక్కు ఉండదు. సరే వాళ్ళు ఇక్కడ లేరు, ఎక్కడ ఉంటున్నారు అలా